రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ధ్యానించబోతున్న రక్షణ యొక్క సందేశము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఇక్కడ ఎవరితో అని చెప్తున్నారో మనం ధ్యానించినట్లయితే, పౌలు గారు కొలస్సీల సంఘముకు ఆయన వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆయన అక్కడ ఎందుకు వారికి చెప్తున్నారు? ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నారని మనం చూసినట్లయితే, పౌలు గారు కొలస్సీల సంఘంలోని వారిని ఎప్పుడు కూడా చూడలేదు. అయితే ఈయన ఖైదీలు చెరసాలలో ఉన్నప్పుడు వారికి పత్రిక రాస్తున్నారు. ఎందుకు ఈ పత్రిక ఆయన వారికి రాస్తున్నారంటే, కొలస్సీ సంఘము ఆ ప్రాంతాలలో కొంతమంది అబద్ధ బోధకులు, మేమే జ్ఞానం కలిగిన వారు అని, మాకే వాక్యము తెలిసింది, మేమే వాక్యం చెప్పగలుగుతాము అని కొంతమంది జ్ఞానవాదులు ఆ ప్రాంతంలో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటము, వాక్యాన్ని వాళ్ళు వేరుగా చెప్పడము, ఇలాంటి విషయాలన్నీ కూడా పౌలు గారు తెలుసుకున్నారు. తెలుసుకుని వారికి వివరిస్తున్నటువంటి మాటలు ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారపార్యచర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో జాగ్రత్తగా ఉండి. ఇక అనేక మంది అబద్ధ బోధకులు ఆ ప్రాంతంలో ఉండి ప్రజల్ని మోసపరచడానికి వచ్చారు అక్కడికి. ఆ విషయాలు తెలుసుకుని ఈ పౌలు గారు చెప్తున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆ కొలస్సీయులకు, ఆ సంఘస్థులకు పౌలు గారు వివరిస్తున్నారు. వారి మాటలు వినబాకండి. వారు అన్నపానం గురించి చెప్తూ ఉంటారు, అమావాస్య పండుగ గురించి చెప్తారు. కాబట్టి మీరు వాటి విషయంలో ఎవరు కూడా మీరు తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చడానికి మీరు అవకాశం ఇవ్వకండి అని పౌలు గారు ఇక్కడ కొలస్సీయులకు, ఆ సంఘస్థులకు దేవుని గురించి వివరిస్తున్న మాటలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశారు. దేవునికి స్తోత్రం. ఆ బోధ మీరు వినకండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంధకారం అంటే చీకటి, చీకటి అనగా సాతాను యొక్క సామ్రాజ్యము, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి, అలనాడు ఆది పితరులు ఆదాము ఆవలు చేసినటువంటి అపరాధం బట్టి, అవిధేయతను బట్టి సాతాను కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంతానమును ప్రభువైన యేసు క్రీస్తు వారు నా కొరకు నీ కొరకు రక్తము చిందించి ఆయన చనిపోయి భూమి మీదకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి మరలా తిరిగి పునరుద్ధరణై ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేపబడి ఉన్నాడు. ఎందుకంటే రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనలోనే విమోచన ఉన్నది, ఆయనలోనే క్షమాపణ ఉన్నది. కాబట్టి ఈ తత్వజ్ఞానమైనను వేదశాస్త్రమైనను ఏమైనప్పుడు కూడా దేవుని దగ్గరగా చేర్చలేవు, దేవుడి యొక్క పరలోక రాజ్యానికి చేర్చలేవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువు గురించి పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అబద్ధ బోధకులు కొలస్సీ సంఘంలో ఆ ప్రాంతంలో సంచరిస్తూ దేవుని జనాంగమైన వారిని మోసపరుస్తున్నారు, వారిని ఇబ్బంది పెడుతూ దేవుళ్ళో ఉండకుండా వారి అనేకుల్ని సాతాను వైపు త్రిప్పుటకు ఆ ప్రాంతంలో అనేక మంది బయలుదేరి ఉన్నారు. ఆ విషయాన్ని విన్నటువంటి పౌలు గారు యొక్క కొలస్సీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఇంకా పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి,
అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి అని ఇక్కడ పౌలు గారు వారికి వివరిస్తున్నారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 5వ వచనం చదివినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాదనైన ధనాపేక్షను చంపివేయండి. పరలోకంలో ఉన్న వాటిని మీరు వెతకండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని ఇక్కడ ప్రభు వారు కోరుకుంటున్నారు. దేవుడు మనకి ఇచ్చిన అవయవమును జాగ్రత్తగా కాపాడుకోమంటున్నారు. కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, నేత్రాశ, శరీరాశ, జీవడము సమస్తాన్ని విడిచిపెట్టమంటున్నారు. ఎందుకంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు కాబట్టి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పౌలు గారు వేటిని చంపివేయమంటాడంటే దురాశను. మనిషికి ఆశ ఉండడం అన్నది సహజమే, కానీ దురాశ చాలా భయంకరమైంది. ఈ దురాశ ఏం చేస్తుందంటే దేవునికి కోపం తెప్పిస్తుంది. ఉదాహరణకు మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయంలో ప్రభువారు రిబ్కాతో చెప్తున్న మాటలు. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠుడై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇంకా ఈ రోజున దురాశ గురించి వివరిస్తున్నాను. దురాశ మనుషుల్ని ఏం చేస్తుంది? పౌలు గారు ఆ దురాశ మీలో చంపివేయండి అంటాడు. ఎందుకు చంపివేయమంటా అంటే దేవునికి దగ్గరగా ఉండడానికి, నిత్యజీవం పొందుకోవడానికి. అది దురాశ వల్ల వచ్చే కష్టాలు ఏంటి, మనకి నష్టాలేంటి, బాధలేంటి, వేదన ఏంటి అనే విషయాలు ఇక్కడ ఈ మాటతో మనం తెలుసుకుందాము. ఇక్కడ మనము రిబ్కా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రిబ్కా భయంకర వేదన పడుతుంది. ఆ వేదనలో తట్టుకోలేక దేవుడు ప్రార్థన చేస్తుంది. 22వ వచనం చదివినట్లయితే, రిబ్కా గర్భవతి ఆయను, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవా అడుగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠుడిగా ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాని పేరు ఏమిటంటే ఏశావు, చిన్నవాని పేరు ఇక్కడ యాకోబు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పెద్దవాడిని మనం చూసినట్లయితే అతనికి ఆస్తి భాగంలో 2 వాటాలు పెద్దవానికి ఇవ్వాల్సి ఉన్నది. ఇక్కడ వీరి ఇరువురు అన్నదమ్ములు మనం చూసినట్లయితే వారు పెరిగి పెద్దవారయ్యారు, మంచి నేర్పరిగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒక రోజున 27వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధాప్యమందు వచ్చినప్పుడు, తన కనుదృష్టి మందగిలినప్పుడు అతడు ఒక ఆశ కలిగి ఉన్న కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే మంచిగా వేటాడిన మాంసం తిని చనిపోయి ఏశావుని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏశావు మంచిగా వేటగాడు, మంచి వేటాడడంలో నేర్పరి కాబట్టి ఏశావుని పిలిచి, అయ్యా నేను చనిపోక ముందు నాకు మంచి వేటాడిన మాంసం తీసుకొచ్చి నాకు పెడితే నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఇస్సాకు ఏశావుతో చెప్తున్న మాటలు ఈ రిబ్కా విని తన చిన్న కుమారుడైన యాకోబుకి ఎక్కడ మోసం జరిగిపోద్దో అని కంగారుతో, భయముతో, ఆందోళనతో, కలవరముతో యాకోబుని పిలిచి ఒక విషయం చెప్తా ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది బిడ్డలు ఈ లోకంలో పడిపోవడానికి దేవుడికి దూరంగా అయిపోయే కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు వారిని సరిగ్గా ఆ మంచి మార్గంలో నడిపించకపోవటం ద్వారా. ఇక రిబ్కా మనం చూసినట్లయితే రిబ్కాని దేవుడు ఆశీర్వదించారు. అంతేకాకుండా తన చిన్న కుమారుని యాకోబుని కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు. అయినప్పుడు కూడా ఇస్సాకు ఏశావుకి ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడేమో, రాసి పెట్టేసేస్తాడేమో, తర్వాత చిన్న కుమారుడికి ఏం మిగులుతుంది అని ఆమె భయపడిపోయి ఆశకు మించి దురాశ, తన ఆస్తి మొత్తం కూడా యాకోబుకి రావాలని యాకోబుని పిలిచి, అయ్యా ఇదిగో నీ అన్న ఏశావు తండ్రికి మంచిగా మాంసం తీసుకోవడానికి వెళ్తున్నాడు, వండిన తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత నీ తండ్రి ఆశీర్వదిస్తాడు, నీకు ఆశీర్వాదం ఏమి ఉండదు కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళిపోయి ఏశావు వల్ల వేషం వేసుకుని మందలోకి వెళ్ళి మంచిగా పొట్టేళ్ళను మేకను తీసుకొచ్చి నీ వండి నీ పంపిస్తాను, నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి పెట్టు అన్నప్పుడు ఈ యొక్క యాకోబు అంటాడు, నాన్నగారు నన్ను గుర్తుపడతారేమో అన్నప్పుడు కూడా ఇక్కడ తల్లిగారు ఏం చేస్తుందంటే 27వ అధ్యాయము 11వ, అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు కదా. ఇక్కడ యాకోబుని వెళ్ళమంటుంది అంటే ఇక్కడ ఏశావు రోమము కలిగినవాడు కదా, నా తండ్రి తడిమి చూస్తే నేను దొరికిపోతానేమో,
నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. ఆ మాట అన్నప్పుడు కూడా ఈ యొక్క రెబ్కా గారు చేస్తున్న పని ఆ శాపం ఏదో నాకే ఉండును గాక అని చెప్పి ఆ యాకూబు గారికి మంచి మాంసం వండించి తన భర్త గారికి ఇస్సాకుకి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ యాకూబుని తడిమి చూసినప్పుడు ఇస్సాకు గుర్తుపడతాడు అతన్ని. ఆదికాండం 27:22. యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోమము గలైనందున ఇసాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించాడు. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఏశావు వేటాడి విషయంలో నేర్పరి. దేవుడు యాకూబుని కూడా దీవిస్తానన్నాడు, యాకూబుని ఆశీర్వదిస్తున్నాడు, అన్నకంటే తమ్ముడిని ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడు. అయినప్పుడు కూడా ఆమె దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆమె మర్చిపోయింది. భూలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ మాంసము వండి వెళ్ళిన తర్వాత మంచిగా తిని తృప్తి పొందిన తర్వాత ఏశావు వేటాడిన మాంసం తీసుకుని వస్తారు. మరలా ఇస్సాకు అంటాడు కదా, ఇప్పుడు నేను దీవించాను కదా, ఇప్పుడు వచ్చింది ఎవరంటే గుర్తుపడతాడు, నా తమ్ముడైన యాకోబు వచ్చి నన్ను మోసగించాడని చెప్పి వారి ఇరువురి మధ్య కలవరంతో ఏశావు యాకోబుని చంపడానికి వెళ్ళినప్పుడు యాకోబు దూరంగా తన మామ దగ్గరికి పారిపోతాడు. ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు ఏమిటంటే, ఇక్కడ యాకోబు తల్లి వలన తల్లిదండ్రులకు దగ్గరగా లేకుండా పోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతేకాకుండా అనేక కష్టాలు అతను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ దురాశ మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, అన్యాయము చేయడానికి కూడా దురాశ నడిపిస్తుంది. తన భర్తని అన్యాయం చేసేట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు చాలామంది ఆ దురాశ చేయటం వల్ల అన్యాయానికి పాల్పడిపోయి చాలామంది కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. రెండవది, సమస్తమైన కీడులోకి వారు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ కీడు ఏంటి? ఆ యొక్క ఇరువురు ఏశావు ప్లస్ ఆ యాకోబు ఇరువురు కూడా చంపుకునేంత పరిస్థితిలోకి వారు వచ్చేసారు. ఈ యొక్క ఏశావు తమ్ముడిని చంపడానికి కూడా వెనకాడకుండా ముందుకు పరిగెడుతున్నారు. కారణం ఏంటంటే, ఈ దురాశ, రెబ్కాకు ఉన్న దురాశ వల్ల వారి ఇరువురి మధ్య పగతో పాటు వారు రగులుతూ వారిని ఒకరికొకరు చంపుకోవాలని వారు చూస్తూ ఉన్నారు. ఈ దురాశ మనుషులు ఏం చేసిందంటే, ఒకటి అన్యాయము చేయడానికి వెనకాడలేదు, రెండవదిగా కీడు చేయడానికి కూడా వెనకాడలేదు, మూడవదిగా విశ్వాసంలో నుంచి ఈ దురాశ బయటికి తొలగించేసింది. రిబ్కా గారికి దేవుడు వాగ్దానం చేశారు, చిన్నవాడిని ఆశీర్వదిస్తాను, చిన్నవాడిని దీవిస్తాను అన్నప్పుడు కూడా ఈ యొక్క రిబ్కా గారు దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసము ఉంచకుండా, విశ్వాసము లేకుండా, భూ సంబంధమైనటువంటి ఆ కోరిక కలిగిన ఆమె, సిరి సంపదలు సంపాదించుకోవాలని ఆశ కలిగిన ఆమె ఈ రోజున యాకోబు తల్లిదండ్రులకు దూరంగా పారిపోతున్నాడు. వారి మధ్యలో ఉండకుండా పారిపోతున్నాడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నోచుకోకుండా పారిపోతున్నాడు. తగున్న సమస్తాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే దురాశ వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఈ దురాశ ఏం చేస్తుందంటే మనిషిని ఎంతో వేదన కలిగిస్తుంది. యాకోబు తల్లిదండ్రుల నుంచి పారిపోయాడు, ఊరి విడిచిపెట్టి పారిపోయాడు. మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన యొక్క మామగారి కుమార్తె రాహేల్ని ప్రేమించినప్పుడు ఆ మామగారు కూడా పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా చిన్న కుమార్తెకి చేయకూడదని తన యొక్క పెద్ద కుమార్తె వివాహం చేసుకోవాలని రాహేలు కంటే లేయని ముందుగా ఇచ్చి వివాహం చేస్తాడు. మరలా రాహేల్ని చేసుకోవాలంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఎంతో వేదనకరమైన పరిస్థితి అక్కడ యాకోబు ఎదుర్కొన్నాడు. కష్టతరమైన పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే దురాశ వలన. మనిషికి ఆశ ఉంటూ సహజమే, కానీ దురాశ చాలా భయంకరంగా అది మనుషుని సమస్తమైన కీడులోకి నడిపిస్తుంది, అన్యాయము చేసేలాగా చేస్తుంది. మూడవదిగా విశ్వాసం నుంచి తొలగించబడతారు. నాలుగవదిగా ఈ దురాశ మనుషులు ఏం చేస్తుందంటే అబద్ధాలను ఆడిస్తుంది. వారి నోటి వెంబడ అబద్ధాలు చెప్పేవారిగా చేస్తుంది దురాశ. ఇక్కడ యాకోబు అన్నాడు కదా, నాన్నగారు నేను ఏశావునే, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని అబద్ధాలు చెప్తున్నాడు అతను. ఈ దురాశ మనుషుల్ని అబద్ధాలు ఆడటం కూడా వెళ్ళేట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు దురాశని ఎంతగానో దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. మనం దీన్ని చంపేవారిగా ఉండాలి. లేని ఎడల ఈ దురాశ వలన మనిషికి శ్రమ కలుగుతుంది, వారికి శిక్షణ అనుభవిస్తారు. యాకోబు జీవితంలో శ్రమల గుండగా వెళ్ళడానికి గల కారణము
ఒకటే, తల్లిగారి యొక్క దురాశను బట్టి యాకోబు కష్టాలు గుండగా ప్రయాణం చేస్తున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు. శిక్షణ 14 సంవత్సరాలు అక్కడ మామగారి దగ్గర కొలువు చేయడమే కాకుండా మామగారి దగ్గర మోసగించబడి అతను మరలా తిరిగి వస్తున్నాడు. ఒకటి, దురాశ వల్ల యాకోబు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, మీరు దురాశను చంపివేయండి. ఇంకోటిగా మనం చూసినట్లయితే దురాశ ఎల్లప్పుడూ తన మేలులకే ఇతరులని ఆశిస్తుందంట. ఈ దురాశ ఎల్లప్పుడూ వారి యొక్క మేలుల కొరకే వారు ఆశిస్తుంది. ఈ మనిషి యొక్క దురాశ మేలు పొందుకోవడానికే వారు ఆశిస్తారు ఈ దురాశ వల్ల. అంతేకాకుండా ఇంకా ఆశించిన దాన్ని వారు పొందుకోవడానికి అక్రమంగా బహు క్రూరంగా వారు ప్రవర్తించేవారిగా ఉంటారు. ఈ దురాశ ఒక విగ్రహారాధన సంబంధించింది. నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ వారు మీరినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా ఉండటం ద్వారా ఈ రోజున తల్లిదండ్రుల నుంచి కుమారుడు దూరంగా పారిపోతున్నాడు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. దురాశ ఇతరులకు కీడుని కలగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అందుకని పౌలు గారు చెప్తున్నారు, దురాశను మీలో చంపివేయండి అని చెప్పేట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా పౌలు గారు ఏం చెప్తారని మనం చూసినట్లయితే కొలొస్సీయుల పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను, పౌలు గారు చెప్తున్నారు కదా, జారత్వకు మీరు దూరంగా ఉండాలి. జారత్వం కలిగిన వారిని మీలో ఉంచకుండా వారిని దూరంగా తరిమివేయమంటున్నాడు. లైంగికపరమైన కోరికలు, లైంగికపరమైన ఆశలు కలిగిన వారు ఎంత మాత్రం వారు మీ మధ్యలో ఉండటానికి వీలు లేదని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వారితో ఎంత మాత్రం మీరు సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే ఈ జాగ్రత్తము చేసేవాడు స్వనాశనాన్ని వారు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ జాగ్రత్తము చేసేవారు దెబ్బలకు, అవమానాలకు, నిందలకు పాత్రులని పౌలు గారు చెప్తున్నారు. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైనవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితము అందరూ తెలిసినటువంటి విషయమే. యోసేపుని అన్నదమ్ములందరూ గుంటలో పడవేశారు, చెరసాలుగా అప్పచెప్పారు. అక్కడ ఆ ప్రాంతంలో యోసేపు ఉన్న ప్రాంతంలో ఆ యొక్క రాజుగారు దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఆ యొక్క రాజుగారు సమస్తాన్ని కూడా, అక్కడ ఉన్న రాజ్యమంతటిని కూడా యోసేపు చేతిలో పెట్టి ఆ రాజ్య పరిపాలన జరిగించమని చెప్పినప్పుడు ఒక రోజున వారందరూ కూడా ఎవరు లేని సమయాల్లో ఆ రాజుగారి భార్య వచ్చి యోసేపు మీద కన్ను వేసి నన్ను శయనించమని అడిగినప్పుడు యోసేపు అంటాడు, రాజుగారు నాకు సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు, కానీ రాజుగారు భార్య అయిన నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఆ యొక్క రాజుగారి భార్య తన మీద పడుతున్నప్పుడు కూడా యోసేపు దూరంగా పారిపోతాడు. జాగ్రత్తము చేసేవారు దేవుడి రాజ్యానికి వారసులు కారణం లేఖనాలు సెలవిస్తున్నాయి. జాగ్రత్త వలన దేవుడి యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ ఈ విషయాలు మనకు బోధిస్తూ ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రీతిగా పారిపోవడం ద్వారా యోసేపు భయంకర శ్రమలు అనుభవించాడు. దేవుని యొక్క ఆ భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో యథార్థంగా ఎవరైతే ఉంటారో, ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటారో, అనేక మందికి శ్రమలు వస్తూ ఉంటాయి. యోసేపు గారు కూడా అదే రీతిగా శ్రమలు వచ్చేట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పోతీఫరు భార్య, ఇదిగో నన్ను యోసేపు అవమానించాడు, నా మీద పడ్డాడు, నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి లేనిపోని మాటలన్నీ కూడా రాజుగారు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత యోసేపుని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. అక్కడున్న వారు యోసేపు యొక్క యథార్థతను ఎవరు చూడలేదు, కానీ పైనున్న దేవుడు చూసిన దేవుడు కాబట్టి యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, తిరుగుబాట్లు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా, మరణకర పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు కూడా జీవము కలిగిన దేవుడు యోసేపు తోడే ఉన్నాడు. కాబట్టి చెరసాలలోంచి ఒకనొక రోజున యోసేపుని దేవుడు బయటకు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోసేపు బయటికి తీసుకురావడమే కాకుండా అక్కడ వారందరూ కూడా యోసేపు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. అక్కడ ప్రజలకి మాత్రమే కాకుండా తన అన్నదమ్ములు ఎవరైతే నిందించారో, అవమానించారో, హేళన చేశారో
తన తల్లిదండ్రులు అందరూ కూడా యేసేపు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు గల కారణం ఏంటంటే జాగ్రత్త చేత దూరంగా పారిపోయాడు కాబట్టి. అనేక మంది అనేక విషయాలు చెప్తా ఉంటారు, అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ తత్వజ్ఞానం కానీ ఆ శాస్త్ర జ్ఞానములు కానీ ఏమి కూడా దేవుని దగ్గర చేర్చలేవు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన నిన్ను క్షమించే దేవుడు, విమోచించే దేవుడు, పరలోక రాజ్య వారసులుగా ఉంచే దేవుడు మాత్రమే. ప్రభువైన యేసు క్రీస్తు వారు మీ జీవితాన్ని మార్చాలంటే ఈ మనుషుల వల్ల కాదు, ఈ అబద్ధ బోధక వల్ల కాదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే మీ జీవితాలు మార్చబడతాయి, పరలోక రాజ్యం చేర్చబడతారు. కాబట్టి మీరు పైనున్న వాటినే మీరు వెతకండి, ఈ దురాశను మీలో నుంచి పారదోలండి అని చెప్పి కొలసీలకు పౌలు గారు వివరిస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసేపు జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే పాపముకు దూరంగా పారిపోతున్నాడు కాబట్టి దేవుడు అతని ఉన్నతమైన స్థాయిలో అతన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది మా జీవితం ఆశీర్వాదం లేదయ్యా, నెమ్మది లేదయ్యా అనుకునేవారు చాలామంది లేకపోలేదు. ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు వినకపోవటం వల్ల, అనేకమైనటువంటి బోధలు వినుట ద్వారా ఈరోజు చాలామంది జీవితం ఆశీర్వాదం లేకుండా ఉన్నారు. అవన్నీ గమనించిన పౌలు కొలసీలకు చెప్తున్నాడు, మీరు దురాశను జారత్వాన్ని మీలో చంపివేయండి, అపవిత్రతను చంపివేయండి, ధనాపేక్షను చంపివేయండి. మనం గెహాజీని చూసినట్లయితే ధనాపేక్ష కలిగిన వాడు, తన యొక్క యజమాని ఎలీషా గారు వద్దనుకున్న ధనాన్ని ఈ యొక్క గెహాజీ కావాలనుకున్నాడు. భయంకరమైన శాపము ఆ కుటుంబం మీదకి, గెహాజీ మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ధనాపేక్ష వలన, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పౌలు గారు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా అబద్ధములు మాట్లాడుతున్న పరిస్థితులు, మనిషి ముందు ఒక మాట మాట్లాడతాం, మనిషి వెనక ఒక మాట మాట్లాడతాం. అననీయ సపర్య మనం చూసినట్లయితే వారి దగ్గర ధనము సమృద్ధిగా ఉంది, వారి దగ్గర ఉన్నప్పుడు వారిదే, దేవుడికి ఇస్తున్న దాని విషయంలో వారు అబద్ధం ఆడుతూ ఉన్నారు. దేవుడికి మొక్కుబడి చేసుకున్న విషయాల్లో వారు అబద్ధం ఆడుతూ ఉన్నారు. దేవుడికి వారు ఏదైతే సమర్పించుకున్నారో దాని విషయంలో అబద్ధం ఆడుతున్నారు. ఇవి అనేక మంది సమర్పణ చేసుకుంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. తర్వాత వాటిని తీర్చలేకపోవటం ద్వారా దురాశ వలన, ధనాపేక్ష వలన, జరత్వం వలన వారు ఆశీర్వాదం కోల్పోతున్నారు. అననీయ సపర్యాలు వెంటనే మరణించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మరణం నుంచి విడుదల పొందాలంటే మీరు వాటన్నిటిని కూడా చంపివేసి నవీన స్వభావము మీరు ధరించుకోవాలని ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొలసీల పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన దాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును. నూతన స్వభావము ధరించుకున్న వారు మనం ఉదాహరణ చూసినట్లయితే యాకోబు జీవితాన్ని ధ్యానించాము. ఎప్పుడైతే తను చేస్తున్న అపరాధము ఔదేత తెలుసుకున్నాడో, ఎబ్బేకు రేవుకు దగ్గర తన కష్టము తన ముందు ఉన్నప్పుడు, బాధ ముందు ఉన్నప్పుడు అతను చేస్తున్న పని ఏంటంటే దేవుని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నన్ను క్షమించిన ఆయన, ఇదిగో అన్నని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, నన్ను క్షమించిన ఆయన అని దేవుని సన్నిధిలో అతను పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువారు కూడా పశ్చాత్తాపం కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము చదివినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని చెప్పి ఇక్కడ సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు పత్రిక రాబోతున్నారు కాబట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన సన్నిధిలో భూ సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి పైనున్న వాటి కొరకు వేగిరపడమని పౌలు గారు చెప్తున్నారు. ఈ పౌలు గారు ఎవరు మనం చూసినట్లయితే అతను ఒక ఉన్నతమైన విద్య కలిగిన వ్యక్తి, ఒక మంచి కులానికి మతానికి చెందిన వ్యక్తి. ఆయన సకల సమృద్ధి కలిగిన వాడు పౌలు గారు. అలాంటి అతను ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారికి ప్రయోజనకరంగా ఏమైతే ఉన్నాయో సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నాడంట. ఎందుకోసమంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అన్న మాట తెలుసుకుని, క్రీస్తు యేసునందు మనం ఉన్నట్లయితే, ఈ ధనములో మనం ఉన్నట్లయితే మనం శిక్ష పొందుకుంటాం, ఈ మనుషులు నమ్ముకున్నట్లయితే మన శిక్ష కలుగుతుంది, ఈ భూలోకంలో ఉన్న వాటిని నమ్ముకుంటే, విగ్రహాలను నమ్ముకున్నట్లయితే మన శిక్ష కలుగుతుంది. కాబట్టి
క్రీస్తు యేసు నందులో మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన మనం నిలిచినట్లయితే రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించబడతామని పౌలు గారు తెలుసుకున్నారు. రెండవదిగా సర్వ సంపదలు ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మాత్రమే ఉన్నాయని తెలుసుకుని ఇక సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు చెరసాలలో ఉండి పౌలు గారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నవీన స్వభావం ధరించుకోవాలంటే ఒకటి మనము చేయవలసింది పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనం నూతన సృష్టిగా మార్చబడతాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునున్న యెడల వాడు నూతన సృష్టిగా మార్చబడతారు. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడతారు. ఆదికాండం 1వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి సమస్తాన్ని కూడా మార్చివేశారు. భూమి నిరాకారంగాను శూన్యముగాను చీకటిగా ఉండి జలములపై జల్లములు అల్లాడుతూ ఉంటుంటే దేవుడి ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ సృష్టి అంతా కూడా నూతనంగా మార్చబడింది. అలాగే నీవు చీకటిలో ఉన్నావా, నిరాకంగా ఉన్నావా, శూన్యంగా ఉన్నావా, ఎలాగా ఉన్నప్పుడు కూడా దేవుడి ఆత్మ నీ మీద వచ్చినప్పుడు నీవు నూతన పరచబడినప్పుడు నీ యొక్క జీవితం నూతనంగా మార్చబడుతుంది. నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయుల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరును శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలని ఇక్కడ ప్రభువారు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఆత్మానుసారులుగా యాకోబు మార్చబడ్డాడో యాకోబుని దేవుడు ఆశీర్వదించారు. యోసేపు ఆత్మానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు, దేవుడు యాకోబుని ఆశీర్వదించారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆత్మానుసారంగా ఉన్నవారు అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించారు, ఆశీర్వదించారు. అలాగే ఈరోజు నా పౌలు గారు చెప్పిన రీతిగా ఒకవేళ దురాశ కలిగి ఉన్నావా, ఆ దురాశ కలిగి ఉండడం వల్ల యాకోబు గారు ఎన్నో బాధలు పడ్డారు, రిబ్కా గారు ఎన్నో కష్టాలు అనుభవించారు. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే జాగ్రత్త నుంచి అతను దూరంగా పారిపోయాడు, అతను దేవుడు ఎన్నో మేలు కలిగించారు. ధనాపేక్ష కలిగి ఉన్నాడు గెహాజీ, తన కుటుంబాన్ని శాపం తెచ్చుకున్నారు. కాబట్టి నీ శాపం తొలగాలంటే, విమోచన కలగాలంటే ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది ఆయన ఉన్నట్లయితే పరమ నుంచి ప్రభువైన యేసు క్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన భూలోకంలో ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానుడై లేపబడి పరలోకములకు నీ కొరకు నా కొరకు స్థలా సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి పైన వాటి కొరకు నువ్వు వెతికినట్లయితే, నూతన స్వభావం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి మేలుకరంగా, అనేకులు దీవెనికరంగా, అనేకులకి ఆశీర్వదకరంగా ఉంచి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల శక్తిమంతుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన దయా కనికరం కృప వాత్సల్యత ప్రభువారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. పౌలు గారి ద్వారా నా తను మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. ప్రభా పాత స్వభావాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలని, అయా నవీన స్వభావం ధరించుకునేవారుగా ఉండాలని మీరు అయా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఎవరైతే పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారో నా తండ్రి, అటు అందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. వారు ఎలాంటి దురాశ, జారత్వము, ధనాపేక్ష, అపవిత్రత, అయా కామగతము నా తండ్రి అయా ఎవరైతే శోధింపబడుతున్నారో వారందరూ కూడా విడుదల అనుగ్రహించి నీ రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి వారు ముందు కొనసాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.